కాజల్ అండ్ చైతు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ తో మీ అందరికి వెల్కమ్ చెప్పడానికి కాజల్ చైతు వచ్చారు. మీ అందరికి టైం పాస్ ఇవ్వడానికి మస్తు టైం పాస్ అంటూ వచ్చారు. రోజు ఒక్కొక్క టాపిక్ తో వస్తున్నాము. ఒక్కొక్క టాపిక్ తో మీరు కనెక్ట్ అవుతూ ఉన్నారు, మాతో కనెక్ట్ అవుతూ ఉన్నారు. సూపర్ గా అందరం టైం పాస్ చేస్తున్నాం. మరి ఇవాళ కాజల్ ఇంకా చైతు ఏ టాపిక్ మీద మాట్లాడబోతున్నారు, ఏ టాపిక్ మీద ఫైట్ చేసుకోబోతున్నారు? పంది ఏడిస్తే ఎలా ఉంటుందో చూపించింది కాజల్. పంది అంటే ఎవరు నమ్మరు. ఏ పావురమో, ఏ కోకిలో, ఏ పక్షో, ఏ కాకో, ఏ పిచ్చికో. కాకన్నా పర్వాలేదు కానీ పంది మాత్రం పంది కూడా ఒక యానిమల్ అబ్బా, కానీ నాలాంటి యానిమల్ కాదు. ఇలాంటి యానిమల్ అంటే కాజల్ యానిమల్ ఒప్పుకుంది. ఏది మళ్ళీ అది చాలు. ఇంకా సరే, ఈ రోజు పక్షుల గురించి కాదు, పంది గురించి కాదు, కాజల్ గురించి అసలే కాదు. ఏం గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాం అంటే, ఎలాంటి సిచ్యుయేషన్స్ లో మనం చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్ గా చేతు ఎప్పుడన్నా నా మీద జోక్ వేసినా, నాకు ఏడుపు రాకపోయినా ఏడుపు నటించాలి అన్నా, నేను జనరల్ గా చిన్న పిల్లలాగా అంటూ ఉంటాను కదా, దానికి మన చేతు పంది గింది అన్నాడు. పంది కాదు చేతు, నంది అని చెప్పు బాగుంటుంది. ఓకే, నంది. నంది ద బేర్ చెప్పిన ఇప్పుడు ఏంది ఇప్పుడు అంతే. సో మీరు ఏ సిచ్యుయేషన్స్ లో చిన్న పిల్లలాగా బిహేవ్ చేశారో మీరు మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, దాన్ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని పోస్ట్ చేసేయండి. మేము చదివేస్తాము, షోలో కూడా చదువుతాము, అండ్ లైక్లు కొడతాం, అక్కడ కూడా కమెంట్స్ ఇస్తాము, రిప్లైస్ ఇస్తాము. అసలు యాక్చువల్లీ చిన్నపిల్లలా బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్ అంటే ఎవ్రీ టైం మనం చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ ఉంటామండి. చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే, నేను ఎలాంటి సిచ్యువేషన్ లో చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంటానో తెలుసా? చెప్దు గాని చేతు. కానీ చాలా మంది మెసేజ్ చేసి, మిస్డ్ కాల్స్ ఇచ్చి, వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు కదా, మాకు వాళ్ళు కాల్ చేస్తే బాగుండు, మాకు కాల్ చేస్తే బాగుండు అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళలో ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం. ఎవరికి? జయలక్ష్మికి. ఎస్, లెట్స్ కాల్ జయలక్ష్మి. లక్ష్మమ్మ పాడు. జయజమ్మ లక్ష్మమ్మ జయలక్ష్మి జయలక్ష్మి గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఉన్నారు జయలక్ష్మి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హిందూపూర్ నుంచి మాట్లాడుతున్నాం. హిందూపూర్ నా ఫ్రెండ్ అక్కడే ఉంటది తెలుసా? తెలీదు. స్వాతి అని నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఎక్కడ ఉంటారు? ఆ ఏరియా తెలీదు కానీ హిందూపూర్ అని తెలుసు అంతే. హిందూపూర్ అని తెలుసు, ఏరియా తెలీదు. నాకు తెలుసండి హిందూపూర్ లో ఎక్కడ ఉంటుందో. ఎక్కడ ఉంటుంది? స్వాతి హిందూపూర్ లో వాళ్ళ ఇంట్లో ఉంటది. జోకు నవ్వారుగా, గట్టిగా నవ్వండి. సరే కాదు, కానీ తను చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా మాట్లాడుతూ ఉంటుంది. హిందూపూర్ లాంగ్వేజ్ అంటే ఇలానే ఉంటుందేమో అనుకున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాను హిందూపూర్ వాళ్ళంతా ఇలానే మాట్లాడతారు అని. చెప్పువే చెప్పవే అంటాం కదా, చెప్పువే. వే మాత్రమే విడగొట్టి మాట్లాడుతూ ఉంటుంది తను. అందరూ అంతేనా? అందరూ అంతే ఇలానే మాట్లాడతారు. అందుకే హిందూపూర్ వాళ్ళందరికీ కూడా మా తరపునుంచి హాయ్ అలా మాట్లాడుతున్నందుకు. ఏం చేస్తుంటారు చెప్పండి జయలక్ష్మి గారు? నాకు మ్యారేజ్ అయింది, హౌస్ వైఫ్. ఎన్ని డేస్ అయింది మ్యారేజ్ అయ్యి? 1.5 year అవుతుంది. ఎన్ని ఇయర్స్ అడగలేదు, ఎన్ని డేస్ అడిగినా? 1.5 years. 400 days అని చెప్పండి. 400 days అని చెప్పండి. చేతికి డేసే కావాలంట. డేసే కావాలండి. ఇయర్స్ వద్దంట. 1.5 days అవుతుంది. 1.5 days? మీకు ఎంతమంది పిల్లలు? 1 baby. 1.5 day లో ఒక బేబీ ఎలా పుట్టేసింది మీకు? సగం డేలో పుట్టేసిందేమో. సూపర్ అండి. మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? 4 months బేబీ ఉందండి. ఎన్ని మంత్స్? 4 months బేబీ. 4 months బేబీ. సో మీ మ్యారేజ్ యానివర్సరీ అవ్వక ముందే పిల్లలు బాబు పుట్టేశాడా? పాప. మ్యారేజ్ యానివర్సరీ అవ్వక ముందే పాప పుట్టేసింది. పాప పుట్టింది. సూపర్ సూపర్. పాప పేరేంటి? ఉషారాణి. ఉషారాణికి మా ఇద్దరి తరపు నుంచి ఇవాళ మస్తు టైం పాస్ లో టాపిక్ వచ్చేసి, మనం ఎలాంటి సిచ్యుయేషన్స్ లో చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము. మీ విషయానికి వస్తే, మీరు ఎలాంటి సిచ్యుయేషన్ లో చిన్నపిల్లలు అయిపోతుంటారు, చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తూ ఉంటారు? పెళ్లికి ముందు చేశాను. ఎలాంటి సిచ్యుయేషన్స్ లో? అమ్మాయి ఏమన్నా చదివించుకుంటే చిన్నపిల్లల తల మారం చేయడం, అలా. నాకు ఆ ఫోనే కావాలి అనా?
ఎందుకండి ఇప్పుడు కూడా మీకు చాలా చేశాను. ఆహా మొబైల్ కొనివ్వలేదని చాలా మారం చేశారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అప్పట్లో మీరు కొత్త ఫోన్ సంపాదించినందుకు. అండ్ ఇప్పుడు కూడా నాకు తెలిసి మీరు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ ఉంటారని మీ పాపతో ఆడుతున్నప్పుడు గానీ మీ పాపను ఆడిస్తున్నప్పుడు గానీ చెప్పచ్చు కదండి. కాదు మీ పాప దగ్గర కాదు, మీ ఆయన దగ్గర కూడా మీరు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారేమో. ఎప్పుడు ఒకసారి కూడా ఆయన దగ్గర ఆవిడలాగే బిహేవ్ చేస్తారు, అందుకే పాప పుట్టింది కదా. అవును అవునంట, యా నగ్న సత్యం అదంతా కూడా. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. ఇలాగే చూస్తుండండి మా షోని, ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఓకేనా? ఓకే, మా ఫ్యామిలీకి ఒకసారి హాయ్. మీ ఫ్యామిలీ అందరికి హాయ్, మీకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. ఇవాళ మస్తు టైం పాస్ లో మనం ఎలాంటి సిచ్యుయేషన్స్ లో చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారనే దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరు లోపల ఇన్నర్ కిడ్ అనేది ఉంటది కదా, ఆ కిడిష్నెస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది చాలా సిచ్యువేషన్స్ లో. ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నారు, నేను ఎలాంటి సిచ్యువేషన్ లో చిన్నపిల్లలా బిహేవ్ చేస్తా అని చెప్పేసి. ప్రతి సిచ్యువేషన్ లో చిన్నపిల్లలకే బిహేవ్ చేస్తారండి బాబు. అందరూ అదే అంటారు తెలుసా, ఏ లుక్ ఎట్ హిమ్ చిన్నపిల్లలకే అని చెప్పేసి. యాంకరింగ్ కూడా నాకు చిన్నపిల్లలాగా అనిపిస్తుంది. నాది నేను చూసుకుంటే ఏంట్రా నువ్వేనా యాంకరింగ్ చేసింది అన్నట్టు అనిపిస్తుంటుంది తెలుసా. అవునవును, డోంట్ క్రిప్ లైక్ అ చైల్డ్ అని ఆఫీస్ లో కూడా చాలా సార్లు బాస్ అనడం నేను విన్నాను, గమనించాను కదా చైతు. అవును, అంటే చిన్నపిల్లలు అంటారు. అవును చిన్నపిల్లలు మనం అన్నిటికీ ఏడుస్తుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో బాస్ ఏదైనా పని చెప్పారనుకోండి, ఇప్పుడు నేనే చేయాలా, ఎప్పుడు నేనే వెళ్ళాలా, దానికి ఆ ఇంటర్వ్యూకి నేనే వెళ్ళాలి, ఈ ఇంటర్వ్యూకి నేనేనా, ఎవరైనా పంపించచ్చు కదా అంటే డోంట్ క్లిప్ లైక్ చైల్డ్ చేతు అంటారు. అంటే చిన్నపిల్లలే మారం చేస్తారు, చిన్నపిల్లలే ఏడుస్తారని చెప్పేసి. వాళ్ళకి ఏమో తెలుసు ఎన్ని పనులని చేయాలమ్మా మా బతుకి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది అనమాట. సో నా విషయానికి వస్తే చిన్నపిల్లలాగా వర్క్ విషయంలో బాగా బిహేవ్ చేస్తూ ఉంటాను. మరి నేను ఏ విషయాల్లో బిహేవ్ చేస్తాను చెప్తాను, కానీ దానికన్నా ముందు నెక్స్ట్ కాల్ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు కాల్ చేయబోతున్నాం మహేష్ కి. మహేష్ ఆ పేరులోని వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, మరి ఈ మహేష్ లో ఎన్ని వైబ్రేషన్స్ ఉన్నాయో తెలుసుకుందాం కాల్ చేసి. హలో. ఈ మహేష్ లో అనకూడదు, ఈ మహేష్ పేర్లో అనాలి. ఆ మహేష్ లో వైబ్రేషన్ నీకు ఎందుకు? ఏమో వాయిస్ లో తెలుస్తుంది కదా. మహేష్ వాయిస్. హలో హలో, హాయ్ మహేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వైబ్రేషన్ తెలుస్తున్నాయా? నాకేం తెలియట్లేదు బాబాయ్. నాకు తెలియాలి. మన వైబ్రేషన్ మొగాలకి తెలుసా భయ్యా? అందుకే నాకేం తెలియట్లేదు అని చెప్పాను బాబాయ్. అడుగు కాదు ఎలా ఉన్నాయి వైబ్రేషన్స్. నువ్వు అన్ని వినేసావా? ఇంకా కాల్ కనెక్ట్ అవ్వలేదేమో అని నేను ఏంటంటో చెప్పేశాను. అదే కదా, మరి మన గురించి ఏమనుకున్నారు తెలుసుకోవడమే కదా. ఏమో నాకేం తెలీదు, ఇంకా ఏమీ తగలలేదు నాకు వైబ్రేషన్స్. అంటే మహేష్ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి, కానీ నీలో ఎన్ని వైబ్రేషన్స్ ఉన్నాయో నాకు ఎలా తెలుస్తుంది అబ్బా చెప్పు. వాయిస్ లో వేరే ఉంటాయి, మనకు మామూలుగా డైరెక్ట్ గా తగిలితే వేరే ఉంటాయి. ఏంటది? ఏం తగిలితే వేరేగా ఉంటాయి నాయన? ఏం మాట్లాడుతున్నావు నాన్న? వద్దు మనకు డబుల్ మీనింగ్ డైలాగ్ వద్దు మనకు. నువ్వు అట్లాగే వేసినావు మరి. డైరెక్ట్ గా తగిలితే అంటే ఏం తగిలితే? చేయి తగిలితేనా, కాలు తగిలితేనా, హెయిర్ తగిలితేనా? సబ్జెక్ట్. ఓకే, మగధీర సినిమా చూసావు మరి నువ్వు? ఉన్నాయి వైబ్రేషన్స్ ఉన్నాయి నీలో, కనెక్ట్ అయిపోయావు నువ్వు. పండ చేసుకో, కనెక్ట్ అయిన పండ చేసుకోపో. నేను అదే చెప్పబోతున్నాను, కనెక్షన్ అంటే వైబ్రేషన్ అంటే మగధీరాలో వాళ్ళిద్దరు ఇట్లా అంటే వైబ్రేషన్స్ వస్తాయి కదా అట్లా అని చెప్పబోతున్నాను, నువ్వు అదే చెప్పావు. వెరీ గుడ్. మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారన్నమాట. ఏంటి మైండ్ లో అనుకున్నా. ఓకే ఓకే సరే, మీ ఇంట్లోనే వస్తారు చుట్టాలు. నా చుట్టాలు ఎవరో కాదు, మా షో చైతు కాల్ వస్తారు ఎవ్రీడే 5 o'clock. చుట్టాలు వచ్చినట్టు సాయంత్రం రాగానే హాయ్ హలో అని చెప్పేసి అంటారు, రోజు చూస్తుండే. ఓకే, అదే పులిహోర అనుకుంటూ వస్తారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? హైదరాబాద్ నుంచి, ఉప్పల్. ఇక్కడేనా? ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటావు? నేను స్టూడెంట్ అన్నా, చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? బీటెక్. ఏ ఇయర్? అమ్మో ఇన్ని అడగాలా, ఒకేసారి చెప్పేయచ్చు కదా. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అని. ఏం చేస్తావు అనగానే స్టూడెంట్ అంటావు, తర్వాత ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. పిన్ కోడ్ 500039, హౌస్ నెంబర్ 2-20. వద్దు ఆపే ఆపే, వైబ్రేషన్స్ ఉన్నాయి కదా అని కాదు, వైబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పగానే వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పిందని చెప్పి బాగా కరెక్ట్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నావు బాబాయ్. అంతే మరి. కాదు, వైబ్రేషన్స్ ఉన్నాయని నేను మీ ఇంటికి వచ్చేస్తా అనుకున్నావా? అట్లా ఎవరు అనుకోర్లే. అడ్రస్ మొత్తం చెప్పేస్తున్నావు.
వరుసగా జోక్ వేసింది బాబాయ్, ఏమనుకో మాకే. ఓకే ఓకే, అదే నవ్వు రాలేదన్నా అమ్మాయిలు అందుకే ఏమనుకో మాకే అన్నా. అదే అమ్మాయి జోకులు వేస్తే అబ్బాయిలకి ఎందుకు నవ్వు వస్తుందిలే. అంతే అంతే, అమ్మాయిలు జోకులు వేస్తే అబ్బాయిలకి ఏదేదో అవుతుంది. అబ్బాయిలు వేయాలి, అమ్మాయిలు విని నవ్వాలి, అంతే రూల్ అది. సరే నువ్వే నేను విని నవ్వుతా జోకు. జోక్ వేయాలా? చెప్పు, ఒక జోక్ చెప్పు బాబాయ్ ఒకటి ఏదన్నా. బస్ స్టాప్ లో ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చి ఒకటికి లెటర్ ఇస్తుంది. ఓకే, లెటర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అదే బస్ స్టాప్ ఇంకొకటి వచ్చాడు సార్, ఆడి ఫ్రెండ్. ఏంటి భయ్య బాగా కూర్చొని ఉన్నావు అంటే, కళ్యాణ్ లవ్ లెటర్ ఇచ్చిరా అని అంటాడు. అరే లవ్ లెటర్ ఇచ్చి ఎందుకు రా బాధపడుతున్నా అంటే, అది నీకేమంది రా బాబాయ్ అని అంటాడు. అదే జోక్. చూసావా, నవ్వు రాకపోయినా నవ్వు తెచ్చుకుని నవ్వాను. అది మంచితనం అంటే, అమ్మాయిల మంచితనం అంటే. వైబ్రేషన్ అంటే అలానే ఉంటుంది. బాగా కనెక్ట్ అయిపోయినావు మళ్ళీ కూడా, వేసావు మళ్ళీ కాజల్కి బ్యాక్ డే కూడా చెప్పి. చలో ఈ రోజు మస్తు టైం పాస్ టాపిక్ విషయానికి వస్తే బాబాయ్, ఎలాంటి సిచ్యువేషన్స్ లో చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారనే దాని గురించి మాట్లాడుతున్నాం. నీ విషయానికి వస్తే ఎలాంటి సిచ్యువేషన్ లో పిల్లోళ్ళ లెక్క బిహేవ్ చేస్తూ ఉంటావు? ఐస్ క్రీమ్ విషయంలో భయ్యా. ఐస్ క్రీమ్ విషయం, ఓకే. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ వర్షం పడుతున్నప్పుడు నువ్వు కూడా తరుణ్ లాగా ఐస్ క్రీమ్ తింటావా? నాకు పక్క ఐస్ క్రీమ్ నాకునే తింటారు. నేను నాకు తిన్ను, చికెన్ తింటా. ఎవరు చేస్తే ఆడుకుంటది, ఎవరి ఇష్టం వాడిది, ఎవరు తినాలనుకుంటే అలా తింటాడు, అంతే కదా. అంటే ఐస్ క్రీమ్ విషయం ఎలా చిన్న పిల్లలకి బిహేవ్ చేస్తూ ఉంటావు? అదే కొంచెం వచ్చింది నాకు ఇవ్వలేదు, నువ్వే ఎక్కువ తిన్నావు అట్లా. ఫ్యామిలీలో ఏదైనా ఫ్యామిలీ బ్యాగ్ తెచ్చుకొని ఐస్ క్రీమ్, ఫ్యామిలీ ఒక్క ఐస్ క్రీమ్ తోనే బతికేస్తారా మీరు? ఒక్కదంటే లీటర్ 2 లీటర్ అలా ఫ్యామిలీ అంతా తిన్నారు కదా. అంటే కోను అట్లాంటివి తెప్పించుకోవచ్చు కదా, అప్పుడు అందరూ ఒక్కొక్కటి తీసుకుంటే ఈచ్ వన్ ఒకరు తెచ్చుకుంటారు. అట్లా తీసుకుంటే ఇంకా అప్పుడు చిన్నపిల్లల బిహేవ్ చేసేది ఉండదు కదా, అందుకా. అది అందుకే కదా, లీటర్ 2 లీటర్ తీసుకొని సగం మనం సగం ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చేస్తాం. కక్కుర్తి ఐస్ క్రీమ్ విషయంలో కక్కుర్తి పడి చిన్న పిల్లలకి బిహేవ్ చేస్తూ ఉంటావు. కక్కుర్తి కాదు కానీ అంతే, ఐస్ క్రీమ్ మీద ఇష్టం అలాంటిది. అదే ఇష్టం అలాంటిది, ఇష్టాన్ని మేము కక్కుర్తి అంటాం, మీరు ఇష్టం అంటారు, అంతే తేడా. చైతు అంటాడు కక్కుర్తి అని, ఎందుకని కక్కుర్తి కానీ కాబట్టి. ఓకే చలో మస్తు మాట్లాడినావు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోకి జాయిన్ అయినందుకు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ లో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మాకు? గుడ్ నైట్ చెప్పాలనుకుంటున్నాను అడ్వాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్. బాయ్. ఓకే బాయ్. బాయ్. కాజల్ ఎందుకు ఆ క్వశ్చన్ అడిగి అంటే నీ యాంకరింగ్ బాగుంటుందని చెప్తాను అనుకున్నావు కదా? కాదు, ఇంకెవరికైనా హాయిలు బాయిలు చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా చెప్తారు. ఎందుకు నీ కళ్ళు ఇంత బాగున్నాయి? నా కళ్ళు ఆటోమేటిక్ గా ఎప్పుడు బాగుంటాయి. ఇవాళ ఎందుకు బాగున్నాయి అని అడిగినాను, ఆన్సర్ కి క్వశ్చన్ చెప్పదు, క్వశ్చన్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తుంది, ఎందుకు తెలియదు. ఇవాళ నీ కళ్ళు బాగున్నాయి చైతు, నువ్వు అందాన్ని చూస్తున్నావు అనమాట, అందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నావు, అందుకే అందంగా కనిపిస్తున్నావు. అవును, నాకు చూసి మాట్లాడుకుని అటు చూసి మాట్లాడుతుంది. సిగ్గు వస్తుందా? సిగ్గు పడుతుందా బాబా? ఎలాంటి సిచ్యువేషన్ లో చిన్నపిల్లలు బిహేవ్ చేస్తారు, ఇలాంటి సిచ్యువేషన్ లో చిన్నపిల్లలు బిహేవ్ చేస్తారు. నిన్ను చూస్తే నేను ఎందుకు సిగ్గుపడతాను చేతు? మరి ఎందుకు నాకు చూడకంటే ఎక్కడ మళ్ళీ పని చేస్తాను చెప్పేసి. నువ్వు చూసినా చూడకపోయినా వేస్తావుగా పంచి. మాట్లాడుకుంటున్నాము చిన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తామో, పెద్దయ్యాక కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో అలానే చైల్డ్హుడ్ నేచర్ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీరు అలా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు అని చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు మోనికాకి కాల్ చేయబోతున్నాం. లెట్స్ కాల్ మోనికా, చైతూస్ డార్లింగ్. హాయ్ మోనికా. హాయ్ చైతు. హాయ్ మోనికా. హాయ్, వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. చాలా బాగున్నాం, నువ్వు ఎలా ఉన్నావు? నేను ఇంకా చాలా బాగున్నా. సూపర్, నువ్వు ఎప్పుడు అలానే చాలా బాగుండాలి. ఎక్కడి నుంచి? వైజాగ్. విశాఖపట్నం పుల్లెమ్మ. నీకు బీచ్ అంటే ఇష్టమా అమ్మా? ఎందుకంటే నాకు ఇష్టం చాలా బీచ్ అంటే. నాకు ఎందుకో తెలియదు మోనికా. మా వైజాగ్ రోజు వెళ్దాం ఇద్దరు. వస్తాం. ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎలాగో ప్లాన్ చేస్తున్నావు రావాలి అని. వస్తాం. సమ్మర్ కి వైజాగ్ వస్తావా? ఇంకా ఇక్కడ అంటే హాలిడే సమ్మర్ లోనే కదా ఇచ్చేది. అప్పుడు అరకు నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అక్కడైతే పర్లేదు, కూల్లో ఉంటాయి. అదే అరకు, బుర్రా కేవ్స్ ఇవన్నీ చూడొచ్చు కదా. వైజాగ్ లో మా అక్క వాళ్ళు ఉంటారు, అందుకే వచ్చి అటు నుంచి అట్లా వెళ్ళి
హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అక్కడ లీవులు దొరకడం చాలా కష్టంగా ఉంది. రోజు మేము వైజాగ్ వస్తున్నాము మస్తు టైం పాస్ షోలో. సో అక్కడ వైజాగ్ రావాలంటే మాకు ఇక్కడ లీవులు ఇస్తే వస్తాం, రావడానికి చాలా కష్టం తెలుసా. పెట్టండి, లీవ్లు ఇవ్వాలేంటి, మీరే పెట్టేసి వచ్చి. మేము లీవులు పెట్టామంటే జనాలందరూ ఏమైపోవాలి, వైజాగ్ వాళ్ళందరూ ఏమైపోవాలి, సాయంత్రం 5 అవగానే మస్తు టైం పాస్ ఏమైపోవాలి. అవునవును, ఏమైపోవాలి, ఉండండి అక్కడే ఉండండి. ఇప్పుడే రమ్మని అప్పుడే వద్దంటారా? ఇది అన్యాయం అసలు. అంటే మరి నాకోసం రమ్మంటే మిగిలిన అందరూ ఏమైపోతారు చెప్పు. ఎగ్జాక్ట్లీ, సెల్ఫిష్నెస్ ఉండకూడదు కదా. నాట్ సెల్ఫిష్. అంతే అంతే. సూపర్ అమ్మాయి. ఎందుకో తెలియదు కానీ మాకు వైజాగ్ అనగానే ఏదో తెలియని ఉల్లాసం ఉత్సాహం, వైజాగ్ అని కక్కుర్తి వస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు. నాకు వైజాగ్ ఏమైనా కనెక్షన్ ఉంది అనుకుంటా. నాకు అంటే వైజాగ్ చాలా బాగుంటది కదా, అందుకే. చాలా హైదరాబాద్ కూడా బానే ఉంటదమ్మా, మా విజయవాడ కూడా బాగుంటుంది. అన్నిటికన్నా గ్రేట్ ఏదో తెలుసా, హైదరాబాద్. ఎందుకంటే వైజాగ్ అన్నా సరే విజయవాడ అయినా సరే అందరూ కలిసి హైదరాబాద్ లో చేతు కాలేజీకి ఫోన్ లో కనెక్ట్ అవుతున్నారు కదా. సో హైదరాబాద్ గ్రేట్. నేను ఎప్పుడు రాలేదు, ఈసారి వస్తాను. రా నీకోసం దండేసి వస్తాను. బీటెక్ ఫైనల్ ఇయర్, నాకు జాబ్ వచ్చింది, నేను హైదరాబాద్ కి వస్తాను. హైదరాబాద్ వచ్చిన వెంటనే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? కాజల్ ఇంకా చైతన్య కలిసి, కాజల్ ఇంకా చైతన్య కలిసి ట్రీట్ ఇవ్వాలి. ఓకే ఓకే, ఇస్తాను. అయినా అప్పుడే రానులేదు, ఫస్ట్ మైసూర్ వేసాడు వాడు ఇన్ఫోసిస్ జాబ్. ఓ నైస్. అక్కడ అయిన తర్వాత అప్పుడు వాడికి ఇష్టం ఉంటే హైదరాబాద్ ఇష్టం. మైసూర్ వెళ్ళి మైసూర్ నుంచి అక్కడ హైదరాబాద్ కి వచ్చేప్పుడు మైసూర్ పాకులు తీసుకొని వచ్చేసి. ఓకే 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 సరే. నుంచి తెచ్చేటప్పటికి పాడైపోతే నీకే ఇస్తాను. పాడైపోయి నువ్వు మనస్ఫూర్తిగా తెస్తే చాలా. పాడైపోయి తెచ్చినావు, ఇరిగిపోయి తెచ్చినావు అని చూడు, నువ్వు మనస్ఫూర్తిగా తెచ్చావు లేదని చూస్తా. ఓకే, నీకోసం మంచిగా తెస్తాను. థ్యాంక్ యూ సో మచ్. టచ్ చేసినా, టచ్ చేసాడా? చాలా చాలా బాగా డీప్ గానా? బాగా. వెరీ గుడ్. ఎక్కడ టచ్ చేసినా మోనిక? డీప్ గా, బట్ డీప్ ఇన్ హర్ హార్ట్. అంటే అది అలా అలా ఏదో ఒకటి ఏంటి నేను కవర్ చేస్తున్నాగా ఇక్కడ నీ తరపున. మధ్యలో వచ్చేస్తావు అన్నిటికీ. అవునమ్మా, నువ్వు కూడా నా టైపే. మేము కాజల్ ఫ్యాన్స్ అబ్బా, మొన్న మీ ఫ్యాన్స్ కాల్ చేశారు కదా. జై బోలో కాజల్ ఫ్యాన్స్ కి జై. మొన్న బాగా కాజల్ నేర్పించింది కదా ఒక అమ్మాయి. అవును, ఇప్పుడు అప్పుడు చేస్తే బాగుంది అనుకున్నాను నేను. రైతు ఫ్యాన్స్ అందరూ కలిసి కాజల్ శుభ్రంగా ఏడిపిస్తున్నారని. అవును, ఇప్పుడు కాజల్ ఫ్యాన్ ఫోన్ చేసింది, చైతు నేర్పించండి, ట్రై చేయండి. మాకు మీలో అలాంటి బిహేవియర్ లేదు. ఏడిపించే టాలెంట్ లేదని చెప్పండి, మాకు నాకు అర్థమైపోయింది మోనిక. కాజల్ ఫ్యాన్స్ ఎందుకు కాజల్ లెక్కే కవర్ చేసుకుంటుంటారే. అలాగే మీరు అలా కవర్ చేసుకుంటున్నారు. మాకు కవరింగ్ చేసుకోవడం ఉంటాయి, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాము, ఓపెన్ గా చెప్పేస్తుంటాం. మీరే చెప్పలేక భయపడుతూ కవరింగ్ చేసుకుంటుంటారు. నమ్మాలి, నమ్మకమే జీవితం, నమ్మాలి అంతే. కాదు, చైతుకి ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం ఇష్టం, వాళ్ళు బాధపడతారని అస్సలు ఏం అనుకోడు, ఏం ఆలోచించాడు. కానీ కాజల్ కి, కాజల్ ఫ్యాన్స్ కి ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. అవును, ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, కానీ ఎదుటి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోవాలని మీరు అందరూ అనుకుంటారు. అందుకే ఈ మాటలతో వాళ్ళు పిచ్చోళ్ళు చేస్తూ ఉంటారు. నువ్వే పెద్ద పిచ్చాడు. కాజల్ పక్కన కూర్చుంటే ఎవరైనా పిచ్చోళ్ళు అవ్వాల్సిందే. పోతుందేమో. లేదు, కాజల్ పిచ్చి నాకు అంటుకుంది, లేకపోతే మంచిగానే ఉండే, లేకపోతే ఇంకా దారుణంగా ఉండే తెలుసా. కాదు, కాజలే చాలా మంచిది. కాజల్ మంచిది కాబట్టి నా పక్కన కూర్చుంది, మీ ఇద్దరం కలిసి మీకు అంత మంచితనాన్ని అందిస్తుంది. కాదు, కాజల్ మంచిది కాబట్టి నిన్ను తన పక్కన కూర్చోబెట్టుకుంది. థ్యాంక్ యూ. అబ్బా, కాజల్ అంటే చైతు, చైతు అంటే కాజల్, మేమిద్దరం కలిస్తేనే మస్తు టైం పాస్. అవును, అలా ఉంటేనే కదా బాగుంటది, గొడవ ఆడుకోకుంటేనే బాగుంటది. కానీ లాస్ట్ లో ఒకే ఒక క్వశ్చన్ చెప్తున్నా మోనిక, చెప్పచ్చా? చెప్పు చెప్పు. కాజల్ మంచిది కాబట్టి పక్కన కూర్చోబెట్టుకుంది అన్నావు కదా, నిజంగా మంచిది అయితే దమ్ముంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోమని, అప్పుడు మంచిదని ఒప్పుకుంటా. నీ బరువు మొయ్యగలరేంటి? నాకే ఇస్తావా? సారీ. ఎనీవేస్, అబ్బా నీతో మాట్లాడి చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. సీరియస్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో హ్యాపీ. మోనిక, ఇవాళ టాపిక్ మాట్లాడలేదు. చెప్పండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఎలాంటి సిచ్యువేషన్స్ లో చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అని. సో నువ్వు ఎప్పుడైనా చిన్నపిల్లలా బిహేవ్ చేసావా? అంటే నువ్వు ఎప్పుడు ఇంట్లో అలాగే చేస్తాను, అలుగుతాను కదా. నువ్వు నేను ఒకటే కదా. అంతే కదా, అర్థమైపోయింది. సో ఒక సిచ్యువేషన్ ఏమైనా గుర్తుందా, ఏమైనా చేస్తే కావాలని చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడం?
ఇప్పుడు చిన్నపిల్లలు అంటే బోల్ చేస్తాం, మరి అలిగినప్పుడల్లా ఏమైనా కావాలనుకుంటే అలా. చిన్నప్పుడు అయితే బాగా నా ఫ్రెండ్స్ తో మా అక్కకి నాకు గొడవ అయిందనుకో, మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చి మా అక్కతో మాట్లాడుతుంటే నేను వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు. నాకు దాని గొడవ అయింది కాబట్టి ఇంక నాతోనే మాట్లాడాను, నా ఫ్రెండ్స్ దాంతో మాట్లాడుకోవడం. అయినా చిన్నప్పుడు చిన్నతనంగా కాకుండా పెద్దలో బిహేవ్ చేస్తారా ఏంటి? ఇప్పటికీ అంతే కదా. ఇప్పటికి అలా అవుతుందని చెప్పేసి చెప్పు. ఓకే, ఇప్పటికీ మీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి మాట్లాడకపోతే సడన్ గా అయితే గుర్తురాదు. కరెక్ట్ కరెక్ట్ మోనికా, కానీ నీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఇవ్వు ఇవ్వు, తీసుకుంటా. విజయవాడలో ఒక ఆర్జే ఉంది అక్కువేణి అని. ఎవరు? అక్కువేణి అని ఒక ఫ్రెండ్ ఉంది నాకు. అవునా? నీ వాయిస్ సేమ్ అలానే ఉంది, నీ మాట తీరు నీ వాయిస్ రెండు అలానే ఉన్నాయి. అవునా? వాళ్ళ నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్. అది మన ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో షో చూస్తున్నాను కదా, అప్పటి నుంచి మన ఫ్రెండ్స్. జాంజిగిరి బాగా వేసేస్తావు మౌనిక, థ్యాంక్ యూ వెరీ మచ్. జాంజిగిరి అన్నమాట. ఓకే ఓకే. మరి నేను నువ్వు కూడా అంతేలే, మరి మా కాజల్ పక్కన ఉన్నావు కాబట్టి నువ్వు ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ మౌనిక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Yeah, take care. ఓకే, బాయ్ బాయ్. దట్ వాస్ మోనికా. ఇంటి ఇస్తుంది తెలుసా, తెలియకుండా కాజల్కి ఇస్తుంది, తెలిసి నాకు ఎన్నో ఇస్తుంది. నాకేం వేయలేదు. నా ఫ్యాన్స్ ఎక్కడ? అలాగే అనిపిస్తుంది. నా ఫ్యాన్స్ ఎక్కడ? థ్యాంక్ యూ సో మచ్ మోనికా. మోనికా లాంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నారు, నాకు జరుగుతున్న అన్యాయం మీరు గమనిస్తున్నారు. వాట్సాప్ మెసేజ్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి 7732077321. అస్సలు లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి, నా తరపున మాట్లాడండి ప్లీజ్. అడుక్కోవాల్సి వస్తుంది చూసారా ఫ్యామిలీ. మనకు అదంతా అవసరం లేదు, మీరు ఫోన్ మిస్ కాల్స్ ఇవ్వండి, మేము మీకు కాల్ చేస్తాం, మీరు మెసేజ్ చేయండి, మేము మీకు కాల్ చేస్తాం, సరదాగా మాట్లాడుకుందాం, టైం పాస్ మీకు ఇస్తాం. ఓకే, అవి అడిగింది కదా, వేసేసేయండి మెసేజ్ అంటే ఇచ్చేసేయండి, మన తరపున కూడా ఇచ్చేసేయండి. ఓకే, ఇంకా చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు కనెక్ట్ అవ్వడం కోసం. నెక్స్ట్ కనెక్ట్ చేయబోతున్నాను, కానీ దానికంటే ముందు కాజల్ ఎలాంటి సిచ్యువేషన్ లో చిన్నపిల్ల బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలి కదా. సో కాజల్, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో చిన్నపిల్ల బిహేవ్ చేస్తూ ఉంటావు? ఎందుకంటే చిరాగ్గా అడిగావు? యాక్చువల్లీ కాజల్ ఏ సిచ్యువేషన్ నాకు చిన్నపిల్లగా అనిపిస్తుంటావు, కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రివర్స్ చేస్తున్నాను. ఎలాంటి సిచ్యువేషన్ లో ముసల్మాన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటావు? నేను ఎందుకు బిహేవ్ చేస్తాను ముసల్దాన్ లాగా? ఎప్పుడు చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తానని నువ్వే అన్నావా? నేను అసలు ముసల్దాన్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తాను? బిహేవ్ చేయను. ఓకే, అది ఈ క్వశ్చన్ నీకు ఎందుకు అడగాలనిపించింది చైతు? అంటే నాకు సడన్ గా అప్పుడప్పుడు. కానీ చైతు మాత్రం చాలా సిచ్యువేషన్స్ లో ముసలోళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇవాళ మస్తు టైం పాస్ లో ఎలాంటి సిచ్యువేషన్ లో చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తారో దాని గురించి మాట్లాడుతున్నాము. అండ్ కాజల్ విషయం తెలుసుకున్నారు, నా విషయం తెలుసుకున్నారు. కాజల్ విషయం తెలుసుకోలేదు యాక్చువల్లీ, కాజల్ ఎలాంటి విషయంలో ముసల్దాన్ లాగా బిహేవ్ చేద్దాం తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు ముసల్దాన్ బిహేవ్ చెయ్యదు కాబట్టి. చైతు కాజల్, సారీ కాజల్, నేను కాదు. అవును, ఇందాక బ్రేక్ లో చెప్తా ఉన్నావు కదా ముసలోడు, నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ముసలోళ్ళ బిహేవ్ చేస్తాను. చైతు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ముసలోళ్ళ బిహేవ్ చేస్తాడంటే చెప్తాను, కానీ దానికనే ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాము. కార్తిక్ కాలింగ్ కార్తిక్ కాదు, కాజల్ కాలింగ్ కార్తిక్. కేఫ్ కాజల్, కేఫ్ కార్తిక్, కేఫ్ కాజల్, కేఫ్ కాకినాడ నుంచా? హలో హలో, హాయ్ కార్తిక్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నావు, ఏంటి విషయం? అంటే అంత ఎక్సైట్మెంట్ ఉన్నది. సూపర్, అదే ఎక్సైట్మెంట్ తో మొత్తం కాల్ మాట్లాడేసే మాతో. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఎక్కడి నుంచి నువ్వు? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరి కని అండి. గోదావరి కని, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కదా? కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరి కని. కేఫ్ కార్తిక్, కేఫ్ కాజల్, కేఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఏం చేస్తుంటావు కార్తిక్? బీటెక్ అయిపోయింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బీటెక్ అయిపోయింది, సర్చింగ్ ఫర్ జాబ్. ఆల్ ది బెస్ట్, బాగా వెతుక్కో జాబ్. ఓకే, థ్యాంక్ యూ. కార్తిక్, ఇవాళ మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతూ ఉన్నాము ఎలాంటి సిచ్యువేషన్ లో చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తారు అని చెప్పేసి. ఎలాంటి టైంలో చిన్న పిల్లలకు బిహేవ్ చేస్తాం. చిన్న పిల్లల్లాగా నువ్వు చిన్న చిన్న పిల్లల్లాగా పిల్లల్లాగా ఎప్పుడన్నా బిహేవ్ చేసావా? చిన్న పిల్లోళ్ళలాగా, చిన్న కూచిలాగా? నేను ఇప్పటికీ అదే బిహేవ్ చేస్తాను. నేను సేమ్, అర్థమైపోయింది. ఈరోజు అందరు కాజల్ టైప్ దొరుకుతారు మాకు. ఎప్పుడు అంటే పేరెంట్స్ దగ్గర మామూలుగా డబ్బుల విషయంలో గానీ, ఇంకా ఎక్కువ అయితే లవర్ ముందు గానీ. లవ్వర్ ఉందా? ఇది కొత్త యాంగిల్. ఏంటి చిన్న పిల్లల్లాగా ఎందుకు బిహేవ్ చేస్తావు? దేనికోసం బిహేవ్ చేస్తావు? దేనికోసమైనా ఇప్పుడు లవర్ దగ్గర చిన్నపిల్లగా నటిస్తేనే కదా కొంచెం అరే చిన్నపిల్లగా ఉన్నాడని చెప్పేసి ప్రతికి ఓకే అని చెప్పింది. ఆహా, దేనికి ఓకే చెప్పింది ఇప్పటి వరకు? దానికి అంటే నాకు అంటున్నారు మీరు?
నాకు లవర్ లేదండి. నీకు లవర్ లేకుండా లవ్ గురించి ఎందుకు మాట్లాడావు, లవర్ గురించి ఎందుకు చెప్పినావు అమ్మా? ఎవరైనా నన్ను లవ్ చేయాల్సిందిగా నేను ఎవరిని లవ్ చేయను. అదే నిన్ను లవ్ చేసిన అమ్మాయి దగ్గర నువ్వు చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తావు కదా, అది చెప్పు. అంటే ఒకవేళ లవ్ చేసి నేను చెప్తాను. ఓహో, ఇప్పుడు దాకా ఎవరిని లవ్ చేయలేదా? చేయలేదు. ఓన్లీ నా లవర్ అంటే మా మమ్మీ నాకు ఎప్పటికైనా. టచ్ చేసేసావు, ఒక్క మాటతో టచ్ చేసేసావు. మమ్మీ దగ్గర వచ్చేసి నువ్వు చిన్నపిల్లలాగా నీకు ఏమైనా కావాలి అంటే అప్పుడు బిహేవ్ చేస్తూ ఉంటావు. నేను ఎలా అంటే, ఏంటి మమ్మీ మీరు శారీ బాగుంది, చాలా అందంగా, ఏంటి మమ్మీ అసలు ఇంకా ఏజ్ పడుతుంటే కూడా అసలు నువ్వు అసలు లావు వాటిలో ఇంకా తిమ్మను అది అంటే మా అమ్మ మొత్తం కూలైపోద్ది. అది చిన్నపిల్లలా బిహేవ్ చేయడం కాదు, ఐస్ వేసేయడం, మస్కా కొట్టడం అన్నమాట. అలా అంటున్నారా? ఓకే ఓకే. ఇప్పుడు కాదు, ఎప్పుడు అలాగే అంటారు. సో మామ్ దగ్గర ఏమైనా కావాలంటే చిన్నపిల్లలకి బిహేవ్ చేస్తావు, కాంప్లిమెంట్స్ ఇస్తావు, అంతే కదా? అంతే అంతే. సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలా? ఏమండి, మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. స్పెషల్ గా అమ్మకి. మీ మామ్ పేరేంటి? రేణుక. రేణుక గారికి మా తరపు నుంచి స్పెషల్ గా నమస్తే, స్పెషల్ గా ఆదాబ్, స్పెషల్ గా హాయ్. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ నీకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌ లక్కీ రేణుక గారు, నిజంగా కాల్ లో సగాని సగం మీ గురించే మాట్లాడాడు మీ అబ్బాయి. సూపర్ అండి. రేణుక, కార్తిక్ ఇద్దరు కలకాలం వర్దిలో, మీ ఫ్యామిలీ అందరూ కూడా సుఖంగా ఉండాలి. మస్తు టైం పాస్ మీకు ఇస్తాం, మీరు ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉండండి. ఎస్, సో కార్తిక్ లాగా మీరు కూడా మాతో కనెక్ట్ అయిపోవాలి, మాతో మాట్లాడాలి అనుకుంటే 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి, అండ్ మేము మీకు కాల్ చేస్తాం. సో చైతు, నువ్వు ఏ విషయాల్లో ఎక్కువ ముసలోళ్ళగా బిహేవ్ చేస్తావు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నావు అనుకోండి, అక్కడికి ఎందుకు, అక్కడికొద్దు, ఇక్కడికొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు. ఏంటి కాజల్ ఇలా బిహేవ్ చేస్తావు, నువ్వు అలా వాళ్ళ ముందు అలా బిహేవ్ చేయకూడదు, ఎన్నిసార్లు చెప్పావు. చాదస్తపు ముసలోళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని యంగ్ కాజల్ షో చేస్తుంది, మస్తు టైం పాస్. కానీ ఏది చేసినా పెద్దవారి మాట చద్ది అన్నం మూట అంటారు. ఏది చెప్పినా కూడా లోక కళ్యాణం కోసమే, కాజల్ కళ్యాణం కోసమే. కాజల్ మంచి కోసం అలా చెప్పడం జరుగుతుంది. నేను చెప్పడం వల్లే కాజల్ ఇంకా ఇలా ఉంది, లేకపోతే ఎక్కడ ఉండేది జడ్జి ఎక్కడ తెలుసా? కాదు, ఎలా ఉండేదో తెలుసా? ఎక్కడుండి ఎలా ఉండేదో తెలుసా? ఇక్కడే ఉండేదాన్ని, కానీ ఇంకా చిర్పిగా, ఇంకా చబ్బిగా, ఇంకా బబ్లీగా, ఇంకా ఇంకా కోతిలాగా ఉండేదాన్ని అనమాట. ఇప్పుడేం తక్కువ కాదులే. సో మా ఇద్దరు విషయాలకు వస్తే, నేను చిన్నపిల్లల కన్నా ఎక్కువగా ముసలోళ్ళ లెక్క బిహేవ్ చేస్తామని చెప్పేసి మీకు ఈ రోజు టైం పాస్ లో తెలిసింది. కానీ ఇవాళ మన షోలో రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ లో చిన్నపిల్లల బిహేవ్ చేస్తారనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నెక్స్ట్ మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే శ్రావణి. శ్రావణి, ఓ మేరీ శ్రావణి. హాయ్ శ్రావణి. హాయ్ శ్రావణి. హాయ్ అక్క, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నారా అక్క? చాలా చాలా బాగున్నాం మేమిద్దరం, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను అక్క. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చిత్తూరు. ఏం చేస్తుంటావు? నేను చదువుతుంటానన్నా. ఏం చదువుతున్నావు అన్నా? నేనైతే 8th చదువుతున్నా. 8th క్లాస్ చదువుతున్నావు. ఎవరి ఫోన్ లో నుంచి రిజిస్టర్ చేసుకున్నావు? నాదే అక్క. నీకు నంబర్ కూడా, ఫోన్ కూడా అప్పుడే? అంటే మా మమ్మీది, మా మమ్మీ నాకు ఇచ్చేసారు. ఇంకా అది నీదేనా? అంతే. వావ్, అందులో వాట్సాప్, మొబైల్ డేటా అన్ని ఉన్నాయా? ఏమీ లేవక్క, జస్ట్ మొబైల్ అంటే మొబైల్ అంతే. ఓ, నువ్వు టెక్స్ట్ మెసేజ్ చేసావా? లేదు, టెక్స్ట్ మెసేజ్ కూడా చేసినాను, మళ్ళీ కాల్ కూడా కనెక్ట్ చేసినాను అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. కాదు, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది చిత్తూరు గురించి, చెప్పడానికి రెడీగా ఉండు శ్రావణి. ఓకే సరే. చిత్తూరులో వర్షాలు ఎప్పుడు చిట్టపట్ట చినుకులుగా చిత్తూరు 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 అంటూ ఉంటాయా? అంటూ ఉంటారు. పిచ్చి పిచ్చండి, పిచ్చి. ఇదో రకం పిచ్చి. నేను కామ్ గా ఉన్నదాన్ని లేచింది, నిద్ర లేచింది అంటూ లేపాడు. శ్రావణి, చెప్పన్నా. చలో, మస్తు టైం పాస్ చూస్తూ ఉన్నావు అండ్ రిజిస్టర్ చేసుకున్నావు, ఫైనల్ గా మీకు కాల్ చేసాము. మస్తు టైం పాస్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు. మస్తు టైం పాస్ చూడండి. అందరూ చూడండి, ఖచ్చితంగా చూస్తారు అందరూ. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు చూడమని. ఓకే, ఆల్రెడీ చెప్పాను, చూస్తుంటారు రోజు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మా మస్తు టైం పాస్ నుంచి స్పెషల్ హాయ్ చెప్తున్నాము. ఓకే ఓకే. శ్రావణి, నువ్వు చిన్నపిల్లవే కాబట్టి ఇవాళ టాపిక్ నిన్ను అడగాల్సిన అవసరం లేదు. మరి ఎలా చెప్పున్నావు? నువ్వు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇవాళ టాపిక్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీరు చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అని. నువ్వు చిన్నపిల్లవే కదా, నువ్వు చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తావు కదా ఎలాంటి సిచ్యువేషన్ అయినా.
అంతే కదా. మీ మమ్మీ విషయానికి వస్తే మీ మమ్మీ ఎప్పుడైనా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ ఉంటారా? మా మమ్మీ అప్పుడప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్స్ లో? నేను ఎన్నో సాంగ్ కి డాన్స్ చేసినప్పుడు, అలాంటప్పుడు నా డాన్స్ చేయని చెప్తే అలాంటప్పుడు. నీకు మూడొచ్చి నువ్వు డాన్స్ చేసినప్పుడు మీ అమ్మ కూడా చిన్నపిల్ల వచ్చేసి నీతో డాన్స్ చేస్తూ ఉంటుంది. అంతే. It was really very nice talking to you. Thank you so much for joining with us. Bye. Same to you, Akka. Thank you so much, Shravani. Bye. బాయ్ బాయ్. శ్రావణి లాగా మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి, మాతో చిట్చాట్ చేయాలి అంటే కనుక సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా ఒక టెక్స్ట్ మెసేజ్ గానీ వాట్సాప్ గానీ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం, మీతో కనెక్ట్ అవుతాం, మస్తు టైం పాస్ అందిస్తాం. అంతేకాకుండా మీరు మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో కూడా మీ కమెంట్స్ ని పోస్ట్ చేయొచ్చు. కానీ అందరూ ఒక్కరి దగ్గర మాత్రం ఖచ్చితంగా చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గర అంటే అందరూ చిన్నపిల్లల దగ్గర ఏంటమ్మా ఏం చేస్తున్నావమ్మా పేలేంటమ్మా అంటే నా పేరు కాదు, నా బొంగడం కాదు, నా పేరు అని తిన్నగా మాట్లాడే చంకులు అని చిన్నపిల్లలు అట్లా రియాక్ట్ అవుతున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కాజల్ ఎప్పుడో ఒక చిన్నపిల్ల దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలకి బిహేవ్ చేస్తుంటే ఆ చిన్నపిల్ల కాజల్కి బేక్ పని చేసి ఉంటాడు. కాదు చేత నేను ఇది ఒక సినిమాలో చూసాను. సినిమా దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాము సాయి కృష్ణకి. లెట్స్ కాల్ సాయి కృష్ణ. సాయి కృష్ణ बसन प्यार की धुन मैंने तुझे चुन लिया तू भी मुझे चुन. हाय साई. हेलो. हाय साई. Oh my God. Oh my God. Yes, we are from Time Pass. Thanks. కాజల్ నీ యాంకరింగ్ సూపర్ అబ్బా. Thanks అబ్బా, thank you so much. చైతు నీ యాంకరింగ్ సూపర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కృష్ణ, నీ మాటలు కూడా సూపర్ అబ్బా. నీ కాంప్లిమెంట్స్ ఇంకా సూపర్ అబ్బా. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఒంగోలు. ఓ అడుగు. కాజల్ ఇప్పుడు మీ ఊరు గురించి ఏమడుగుద్ది అంటే ఒంగోలులో అందరూ ఒంగుంటారని అడుగుతుంది. ఏం అడగను, అడగాల్సిందంతా అడిగేసాను, అయిపోయింది. ఒంగోలు మా చుట్టాలు ఉన్నారు. ఎవరు? షరీఫ్ అని తెలుసా? తెలియదు. మరి ఎందుకు అడిగారు ఎవరు అని? మరి ఎందుకు చెప్పిన చుట్టాలు ఉన్నారని? చుట్టాలు ఉన్నారు అని చెప్పాను. ఎవరు అని అడిగాడు. మా చుట్టాలు. చూసా బాబాయ్, నేనున్నా బాబాయ్, మీకు నేనున్నా కదా, నేను చూసుకుంటా కాజల్ పిచ్చి దగ్గర నుంచి. భయపడమాకండి, ఓకే? ఒంగోలులో ఉన్న వాళ్ళందరికీ మీ తరపున మా తరపున హాయ్. స్పెషల్ గా మా చుట్టాలకి మీ చుట్టాలకి. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. రెండు అడుగు. రెండు చాలా ఉంటుంది ఆ క్వశ్చన్. సరే, ఎవరిని అడుగుతున్నావు ఇంతకి? కాజల్ కా చేతు కా క్వశ్చన్ ఇద్దరే. ఓకే అడుగు. ఇప్పుడు మన లింక్ అయి ఉంటది. ఏంటది? లింకప్. లింక్ అయి ఉంటది. లింక్ అయి ఉంటుంది. ఒక అడవిలో ఒక హెలికాప్టర్ నుంచి ఒక రాయి కింద పడింది. తర్వాత అది గుర్తు పెట్టుకోండి. తర్వాత చెప్తావా దీని గురించి? దీని గురించి మీకు ఆన్సర్ లో వస్తుంది. 3 స్టెప్స్ లో ఎలుగు బంటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎలా పెడతారు? ఏంటండి మళ్ళీ అడుగు క్వశ్చన్. 3 స్టెప్స్ లో ఎలుగు బంటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 3 స్టెప్ ఎందుకు? 1 స్టెప్ లోనే పెట్టచ్చు ఎలుగు బంటిని. కాదు, ఎలా అంటే ఫస్ట్ ఎలుగు బంటిని తెచ్చి ఫ్రిడ్జ్ లో తెరిచి ఎలుగు బంటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అవును, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎలుగు బంటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇప్పుడు 4 స్టెప్స్ లో ఏనుగుని పెట్టాలి. 4 స్టెప్స్ లో అప్పుడు ఫోర్త్ స్టేజ్ లో ఎలుగు బంటిని బయటికి తీసి ఏనుగుని లోపల పెట్టాలి. 4th స్టెప్. యువర్ బ్రిలియంట్ అబ్బా కాజల్. అయిపోయిందా? ఇంకా ఉంది. ఇప్పుడు సింహం పెళ్లి అయితే ఒక జంతువు ఎలా లేదు, ఏంటిది అది? ఎలిఫెంట్ వెళ్ళలేదు, ఎందుకంటే ఎలిఫెంట్ ఫ్రిడ్జ్ లో ఉంది కాబట్టి. కరెక్ట్. ఇప్పుడు ఒక నదిని దాటాలి, అప్పుడు ఒక జింక నదిని దాటిద్ది. అక్కడ మొసళ్ళు ఉంటాయి, కానీ అది దాటేసింది. ఎలా దాటింది? ఎందుకంటే దాన్ని అంటుకొని ఆట ఆడుకుందా అని కళ్ళు మూసుకోమంటది, కళ్ళు మూసుకోగానే అది వెళ్ళిపోయింది. కాదు, సింహం పెళ్లికి మొసళ్ళు కూడా వెళ్ళింది. కరెక్టే, మర్చిపోయానబ్బా. అవును, నేను చెప్దాం కానీ క్రియేటివిటీకి అయిపోయినా. సింహం పెళ్లికి ముసలు కూడా వెళ్ళాయి, అందుకే జింక ఈజీగా వెళ్ళిపోయింది. సింహం పెళ్ళికి ముసలు కూడా వెళ్ళాయి, అందుకే జింక ఈజీగా వెళ్ళిపోయింది. జింక అప్పుడు ఒడ్డు మీదకి చనిపోయింది. ఎలా చనిపోయింది? పైనుంచి రాయి హెలికాప్టర్ వేయించి అందుకు చచ్చిపోయింది.
కరెక్ట్ కరెక్ట్. చూసావా మాతో పెట్టుకో మాకు అన్ని తెలుసు. సూపర్. ఇవి ఎప్పుడో మా చిన్నప్పుడు ఆడుకున్న ఆన్సర్స్ ఇవి. చిన్నప్పుడు ఇంకా గుర్తులేదా? చిన్నప్పుడు గుర్తుంది, అందుకే చెప్పాము. సరే. అంటే మాకు చిన్నప్పుడు అంటే మేము ఇప్పుడు చిన్నోళ్ళమే కదా, ఇప్పుడు కూడా ఆడుకుంటూ ఉంటాం, అవే మాట్లాడుకున్నాం అంతే. ఎందుకు సాయి కృష్ణ ఏం చేస్తూ ఉంటాడో? బీటెక్ థర్డ్ ఇయర్ కి వచ్చి ఇలాంటి జోకులు చెప్పుకుంటున్నావు నువ్వు. జోక్ కాదు, క్వశ్చన్. చిన్నపిల్లల టాపిక్ గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకే కాలేజీ టాపిక్ గురించి చెప్పేసిండ్రా. ఓకే, ఈ రోజు ఎలాంటి సిచ్యువేషన్ లో చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటారని మాట్లాడుతున్నాము. నీ విషయానికి వస్తే ఇంట్లో దాచిపెట్టిన తినేవి కానీ దాచిపెట్టిన తినేవి ఏదో ఒకటి దొంగచాటుగా తింటాం. అవును, అలాంటి సిచ్యువేషన్ లో చిన్నపిల్లలకి బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా లైవ్ లో కూడా చిన్నపిల్లలకే బిహేవ్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్. ఎదగాలి పార్థు, ఎదగాలి పార్థు అన్నట్టు ఎదగాలి సాయి కృష్ణ అని అంటే అనుకుంటావా? అస్సలు ఎదగక్కర్లేదు, అట్లానే ఉండు ఎప్పుడు హ్యాపీగా చిన్నపిల్లలని. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇంకేమైనా చెప్తావా? ఇంకేం లేదు. బాయ్. దట్ వాస్ సాయి కృష్ణ. రైట్ నౌ అయితే కాల్లో క్వశ్చన్ అడుగుతాంది. ఏం క్వశ్చన్ అడుగుద్దో ఆన్సర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో కెన్ యూ ప్లీజ్ గో అహెడ్ విత్ ద క్వశ్చన్. yes చేతు, ఇప్పుడు ఒక గ్రీన్ మ్యాన్ ని చూడంగానే ఏం చేయాలి? గ్రీన్ మ్యాన్ ని చూడగానే ఏం చేయాలా? నువ్వు రోడ్ మీద వెళ్తున్నావు, రోడ్ మీద నువ్వు గ్రీన్ మ్యాన్ ని చూడగానే ఏం చేయాలి? పక్క నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు? నేను ఎవరైనా మ్యాన్ చూస్తే పక్క నుంచి వెళ్ళిపోతా, విమెన్ ని చూస్తేనే అలా చూస్తూ కూర్చుంటా. గ్రీన్ మ్యాన్ ఎందుకుంటాడు? నువ్వు చెప్పావు కదా. ఎక్కడ ఉంటాడు? ఏమో ఉండొచ్చు, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని గ్రీన్ మ్యాన్ అనుకోవచ్చు. ఓల్డ్ మ్యాన్, ముసలి ఓల్డ్ మ్యాన్ అన్నట్టు గ్రీన్ కలర్ గ్రీన్ మ్యాన్ అంటారు. హలో, గ్రీన్ మ్యాన్ ని చూస్తే యూ హ్యావ్ టు క్రాస్ ద రోడ్. ఎందుకు? ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాన్ వస్తేనే కదా రోడ్ క్రాస్ చేసేది. చెయ్యి అయితే ఇల్లు నడుచుకుంటూ. అదే, సో చెప్పలేకపోయాడు, నేను విన్ అయ్యాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. నీకు పటాస్ కప్పిస్తాను, తీసుకో. ఓ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ దిస్ షో యార్. ఓ నాకు పటాస్ అంటే చాలా చాలా ఇష్టం. ఇందులో రవి ఇంకా శ్రీముఖి చాలా బాగా యాంకరింగ్ చేస్తారు, అండ్ కామెడియన్స్ కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా నవ్విస్తూ ఉంటారు. నాకు అందులో కామెడీ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ కాజల్. నీ హ్యాపీనెస్ నాకు కావాలి, అందుకే హ్యాపీనెస్ ని కాజల్ కి అందించడం జరిగింది. అండ్ పటాస్ అంటే నాకు కూడా ఇష్టం. మీరు కూడా ఈటీవీ ప్లస్ చూస్తున్నారండి, మస్తు టైం పాస్ ని మీ సొంతం చేసుకోండి. ఇన్ని షోస్ వస్తాయి మా ఈటీవీ ప్లస్ లో, ఇంకా ఎక్కువ షోస్ ఉన్నాయి. అవన్నీ చూసి మీరు హ్యాపీగా మస్తు టైం పాస్ అయిపోతుంది. మా ట్యాగ్ లైనే మస్తు టైం పాస్ కదా ఈటీవీ ప్లస్ కి. ప్రాంక్ కాల్ చేసే టైం వచ్చింది. అమ్మ మనకి మెసేజ్ చేసింది ప్రాంక్ కాల్ చేయమని చెప్పేసి వాళ్ళ బావకి శివ్ కుమార్ యాదవ్ కి. శివ్ కుమార్ యాదవ్ వచ్చేసి ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడట. తనకి నార్మల్ గా ఎలాగైనా మీ ఇష్టం, కాల్ చేయండి, మా వాడిని ఆడుకోండి అని చెప్పేసింది. సో రైట్ నౌ కాజల్ ఇంకా చైతు రెడీ అయిపోయారు ఎలా ప్రాంక్ చేయడానికి అంటే. ఒక బంపర్ ఆఫర్ వచ్చింది శివ్ కుమార్ యాదవ్ కి. సో కాజల్ ఆ బంపర్ ఆఫర్ ఎలా వచ్చింది, ఎవరు గెలుచుకున్నారు, ఎంత గెలుచుకున్నారు చెప్తుంది. ఆ తర్వాత నాకు ఫార్వర్డ్ చేస్తుంది. ఇద్దరం కలిసి ఆయన ఆడుకోబోతున్నాం. ఎలా ఆడుకోబోతున్నాం చూద్దాం. సో వీ హావ్ టు కాల్ శివ్ కుమార్ యాదవ్. లెట్స్ కాల్ శివ్ కుమార్ యాదవ్. హలో. హలో. ఇస్ దిస్ శివ? yes. Wait, let me just confirm. Shiva Kumar Yadav. Is that Shiva Kumar Yadav? Yes. Oh, congratulations, sir. Yes, tell me. You have won 10,000 rupees. Gift hampers. Oh, congratulations. Thank you. So, sir, మీ నంబర్ మేము లక్కీ డ్రాలో తీసాము. Okay. సో మీకు 10,000 రూపాయలు గిఫ్ట్ హ్యాంపర్స్ వస్తాయి సార్. ఓకే. ఇది దేనికి గురించి, దేనికి సంబంధించింది? ఇది ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించింది సార్. ఓకే. ఈ సాఫ్ట్వేర్ లో మీరు ఈ మధ్య కాలంలో ఎన్ని సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు సార్? అంటే మొబైల్లో అంటున్నారా, మీరు దేంట్లో అంటారు? మొబైల్లోనే సార్. మొబైల్ యాప్స్ ఉంటాయి నాకు. ఓకే, చెప్పండి. ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారు సార్? ఉండొచ్చు 5, 10, 15. ఏమేమి యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారో చెప్పగలరా సార్? మేము మా డేటాలో మేము ఒక్కసారి వెరిఫై చేసుకుంటాము. లేదు మేడం, దట్స్ కాన్ఫిడెన్షియల్, ఐ కాంట్ టెల్ యు. మాకు ఆల్రెడీ వచ్చేసాయి సార్ డీటెయిల్స్. ఓకే, సో వాట్ షుడ్ ఐ డు? వాట్ ఇస్ ద థింగ్ యు జస్ట్ ఫర్ ద కన్ఫర్మేషన్ ఐ యామ్ ఆస్కింగ్ యు. వాట్ కన్ఫర్మేషన్ డు యు నీడ్? You need to tell me two apps, sir. Oriental Bank of Commerce, State Bank of Hyderabad. Yes, congratulations, sir. Okay.
సో మీరు ఇట్లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ నంబర్ సెలెక్ట్ అయింది 10,000 రూపీస్ గిఫ్ట్ హ్యాంపర్స్ కోసం. ఓకే, దీని గురించి మరిన్ని ఏంటి సార్? అదే మీరు ఎప్పుడు మరి క్లెయిమ్ చేసుకోవడానికి ఏం చేయాలి నేను? అదే చెప్తాము సార్. మా హైయర్ అఫీషియల్స్ కి మేము ఇప్పుడు ఫోన్ కాల్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మా సార్ మాట్లాడతారు సార్, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, ఆయనకి అసలే కొంచెం కోపం ఉంటుంది సార్. పర్వాలేదు, ఎవరు మీరు? ఓకే సార్. హలో హలో, హాయ్ శివ్ కుమార్, కంగ్రాచులేషన్స్. yes sir, thank you. All right, what do you do, Shiv Kumar? I work for an MNC company. You work for an MNC company? Yes. Okay, what's your designation there? BDM. BDM means? Business Development Manager. Oh, okay. Congratulations, first of all, you won 10,000 rupees gift hampers. So to avail this offer... Yes, tell me. Yeah, అదే చెప్తున్నానండి. టు అవైల్ దిస్ ఆఫర్ యూ నీడ్ టు డూ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. ఏం చేయాలా విని అంటే, కెన్ ఐ నో యువర్ అడ్రస్, వేర్ యూ స్టే, ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్. ఐ నో హైదరాబాద్, యా, బట్ వేర్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్ అల్వాల్. Okay, right now where are you? Can you able to come to Banjara Hills right now? Where are you located? We are at Banjara Hills, road number 12. Road number 12. Exactly. Okay. So can you able to come to our place? No sir, right now I could not able to come. Acha, okay. I am in Alwal presently. Okay. When you get free and when can you come? Why I need to come there? Can you please explain me? We already told you that you won 10,000 rupees gift hamper. So to get the, I mean, తీసుకోవాలి కదా మీరు. Okay sir, if I won 10,000 rupees, is it not possible to claim in phone or something like that? Oh, okay. You want to know all those details. Actually, we want your ID proof or something like that. So if you can send your ID proof to our mail ID, we're going to send you through a courier, sir. Okay, I'm not interested. Thank you for giving me such a good offer. One second. There is not any opportunity video. మళ్ళీ ఇంకోసారి చేద్దాము. మనకి ఒక పాయింట్ యాడ్ చేసి రివీల్ చేద్దాం దట్ బి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అని చెప్పేసి. సో లెట్స్ కాల్ అగైన్. हेलो. yes, tell me. हेलो सर, शिव कुमार यादव सर. बोलिए. सर मैंने बोला था ना आपको, मेरे सर को थोड़ा क्रैक है बोल के, लेकिन आपने क्यों कट किया सर? Madam, I am not ready to talk to you. I am not free to talk to you ఇప్పుడు guys. మీరు ఫోన్ ఎత్తినందుకు మీ అకౌంట్ లో నుంచి 20,000 కట్ అయిపోతాయి సార్. అవసరం లేదు, మా అకౌంట్ లో డబ్బులే లేవు. మీ మైనస్ బ్యాలెన్స్ లో వెళ్ళిపోతుంది మీకు. ఎందుకు పోతుంది మైనస్ బ్యాలెన్స్ లో? ఎందుకు పోతుందంటే అమ్ము ఉంది కదా, మీ మరదలు అమ్ము ఉందా, అమ్ము మాకు ఫోన్ చేసి మిమ్మల్ని బక్రా చేయమంది. సో బక్రా చేయడానికి ట్రై చేసినందుకు కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ కాజల్ అండ్ చైతు ఫ్రమ్ ఈటీవీ ప్లస్. థ్యాంక్ యూ. ఐ లైక్ యువర్ స్మైల్. థ్యాంక్ యూ అంట. ఇన్స్టాల్మెంట్స్ లో భలే నవ్వుతున్నారండి మీరు. అంటే అర్థం కాదు, నేను చేసుకోవాల్సి వస్తాయి కదండి. నేనేమనుకుంటున్నా అంటే నాకు ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయినాను అనమాట. ఆల్రెడీ ఏమంటారు ఎక్స్పీరియన్స్ అయింది నాకు, ఇట్లా ఫేక్ కాల్స్ వస్తాయని. అందుకే నేను టైం పాస్ చేద్దాం అనుకున్నాను. కానీ మస్తు టైం పాస్ అయింది. చూసిన వాళ్ళందరికీ అమ్ము అయితే ఫుల్ ఖుషి అయిపోయి ఉంటది, బికాస్ అమ్మునే రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి. అమ్ముకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి. Tell me a very good hi. Very good hi. అమ్ముకి ఏమంటారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ సో మచ్ బిగ్ సర్ప్రైజ్. ప్లస్ కి ఈ మస్త్ టైం పాస్ ప్రోగ్రామ్ కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. You guys. Thank you. You are rocking అనమాట. You are rocking. Go carry on. Thank you so much. ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు మా షో? నేను యాక్చువల్లీ మా మదర్ ఈటీవీ ప్లేస్ మా దాంట్లో మాది చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఈటీవీ ప్లేస్ మా దాంట్లో రావట్లేదు అని చెప్పి చూస్తా ఉంటే ఆల్రెడీ యాడ్ ఆన్ చేసింది అనమాట. ఎట్లా వచ్చిందో తర్వాత నేను చూస్తా ఉన్నా డైలీ.
1 month నుంచి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీడే. ఓకే ఓకే మండే టు సాటర్డే ఈవినింగ్ 5 o'clock కి వస్తుంది. ఓకే ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సిటీ 1 year దగ్గరలోకి వస్తారనుకుంటా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. 1 month నుంచి షో ఫాలో అవుతున్నా కూడా మనల్ని గుర్తుపట్టలేకపోయారంటే మనం ఎంత జీవించామో వాళ్ళందరికీ అర్థమైపోవాలి. ఇట్లాంటి ఫేక్ కాల్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. మీ అకౌంట్ లో డబ్బులు కట్ అయిపోతాయని, లేకపోతే మీరు డబ్బులు వేయాలని, మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి, అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి, ఫేక్ మెసేజెస్ కూడా వస్తున్నాయి. అస్సలు నమ్మమాకండి ఇట్లాంటి. అండ్ అలాగే మీ పిన్ నంబర్ ఇవ్వండి, మీ కార్డ్ నంబర్ ఇవ్వండి అని బ్యాంక్ వాళ్ళే అడుగుతున్నట్టు కూడా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అండ్ బ్యాంక్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఇట్లాంటివి మేము అడగం, ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకండి అని మెసేజెస్ చేస్తున్నారు. సో మెసేజెస్ రాని వాళ్ళు ఆ మెసేజ్ మా తరపు నుంచి కన్వే చేస్తున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి బోగస్ దాంట్లో, ఇట్లాంటి ఫేక్ కాల్స్ లో అస్సలు పడమాకండి, మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇవాళ వచ్చేసి చిన్నపిల్లలా బిహేవ్ చేసే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అలా చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడం వల్ల ఇట్ గివ్స్ హ్యాపీనెస్ ఫర్ షూర్, రైట్? మనలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ చైల్డ్ అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అది రావడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు, అంత హ్యాపీనెస్ కలుగుద్ది. కాబట్టి ఆ ఇన్నర్ చైల్డ్ ని బయటికి అప్పుడప్పుడు తీసుకొస్తుండండి. హ్యాపీగా ఉండండి, మీతో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచండి. చిన్నపిల్లలా ఉండండి, చిన్నపిల్లలా ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లలాగా మస్తు టైం పాస్ ని ఎవ్రీడే మండే నుంచి సాటర్డే వరకు ఎక్సెప్ట్ సండే 5 o'clock కి చూసి ఎంజాయ్ చేయండి. With this, Kajal ఇంకా చైతు signing off for today's మస్త్ టైం పాస్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Till then, as always, say love yourself, love everyone. keep smiling and enjoy every second of your life. Take care. Love you all. Bye.